వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చరర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వీడియోస్లో డబుల్ లింక్ లిస్ట్ యొక్క నోట్స్ని ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? డబుల్ లింక్ లిస్ట్లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద నోడ్ స్టోర్ అవుతుంది. ప్రతి నోడ్కి 3 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటి? వన్ ఈస్ డేటా పార్ట్ అండ్ అనదర్ 2 ఆర్ ద అడ్రస్ పార్ట్స్. ఈ అడ్రస్ పార్ట్స్లో ఏం స్టోర్ అవుతాయి? ఒక అడ్రస్ పార్ట్లోనేమో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఒక అడ్రస్లోనేమో నెక్స్ట్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. అంటే ప్రతి నోడ్కి త్రీ ఫీల్డ్స్ ఉంటాయి. డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్ అండ్ ప్రీవియస్ ఫీల్డ్. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఆర్ ద అడ్రస్ ఫీల్డ్స్ అండ్ డేటా ఈజ్ ద యాక్చువల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది డబుల్ లింక్గా స్ట్రక్చర్. అండ్ 2 పాయింటర్స్ ఉంటాయి. హెడ్ ఫస్ట్ నోడ్ని, లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. ఇలా ఉంటుంది డబుల్ లింక్ లిస్ట్ యొక్క స్ట్రక్చర్. ఈ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ నల్ ఉంటుంది. హెడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్ కూడా నల్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా స్ట్రక్చర్ ఆఫ్ ద డబుల్ లింక్ నోడ్, స్ట్రక్చర్ ఆఫ్ ద డబుల్ లింక్ లిస్ట్. సో ఇప్పుడు ఈ డబుల్ లింక్ లిస్ట్లో నోడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, హెడ్ నోడ్ నుంచి హెడ్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, హెడ్ నోడ్ తర్వాత నోడ్స్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో దానికి అల్గారిథం ఏంటి? క్రియేషన్ ఫర్ ద హెడ్ నోడ్. హెడ్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ హెడ్ నోడ్ బై యూజింగ్ ఎంఐలాగ్ ఫంక్షన్ అండ్ అసైన్ సమ్ డేటా టు ఇట్స్ డేటా ఫీల్డ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సో మనము డైనమిక్ మెమరీ ఎలిగేషన్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ నోడ్కి మనము క్రియేట్ చేస్తాం కదా నోడ్, మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే. సో ఫస్ట్ ఏం చేయాలి? డైనమిక్ మెమరీ ఎలిగేషన్ కాన్సెప్ట్ ఎంఐలాగ్ యూస్ చేసుకుని ఒక నోడ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఈ నోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? స్ట్రక్చర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే కీవర్డ్ ఏంటి? స్ట్రక్ట్. ఇప్పుడు నోడ్ అంటే ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్లో నోడ్ అంటే నోడ్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో ఈ పార్ట్లో ఏం స్టోర్ అవుతుంది? డేటా స్టోర్ అవుతుంది. డేటా ఈజ్ నథింగ్ విత్ ద ఇంటీజర్ టైప్. ఈ పార్ట్లో ఏం స్టోర్ అవుతుంది? అడ్రస్ స్టోర్ అవుతుంది. సో అడ్రస్ని ఎలా స్టోర్ చేస్తాము? ఏం యూస్ చేసి యాక్సెస్ చేస్తాము? పాయింటర్స్. సో ఇది డేటా, ఇది ఇంటీజర్ పార్ట్, ఇది పాయింటర్ పార్ట్. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఇంప్లిమెంట్ చేయాలి, డేటా టైప్స్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి స్ట్రక్చర్ యూస్ చేసుకుని మనం ఒక నోడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో నోడ్ క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ నేమ్ ఈస్ నోడ్. సో నోడ్లో ఏమేమి పార్ట్లు ఉన్నాయి? అడ్రస్ పార్ట్ అండ్ డేటా పార్ట్. సో డేటా పార్ట్కి ఏమో ఇంటి డేటా, అడ్రస్ ఏంటి? ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఫీల్డ్ అనుకోవాలి, దీన్ని ప్రీవియస్ ఫీల్డ్ అనుకుందాం. స్ట్రక్ట్ మనము ఈ నోడ్లో స్టోర్ చేసే అడ్రస్ అగైన్ ఆ స్ట్రక్చర్ని పాయింట్ చేస్తుంది. అందుకని దీన్ని సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటారు. సో నోడ్స్ సింగిల్ లింక్ లిస్ట్లో కానీ డబుల్ లింక్ లిస్ట్లో కానీ సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్స్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే 1 పాయింటర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సింగిల్ లింక్ లిస్ట్ ఓన్లీ నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్లో ప్రీవియస్ పాయింటర్ కూడా ఉంటుంది. సో స్ట్రక్టర్ నోడ్ నెక్స్ట్ పాయింటర్ టు రిఫర్ ద నెక్స్ట్ నోడ్ అడ్రస్ అండ్ స్ట్రక్ట్ నోడ్ ప్రీవియస్ అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ రిఫర్ చేయడానికి ప్రీవియస్ పాయింటర్. సో ఆ విధంగా మనం ఒక నోడ్ క్రియేట్ చేసాం స్ట్రక్చర్ యూస్ చేసేలాగా. ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్, ఇది ప్రీవియస్. సో ఈ విధంగా స్ట్రక్చర్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హెడ్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. Create a head node by using malloc function and assign data to its data field. సో malloc ఫంక్షన్ యూస్ చేసుకుని ఈ హెడ్ నోడ్కి సమ్ మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సో దానికి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ 2 పాయింటర్స్ క్రియేట్ చేసుకోండి. స్ట్రక్ట్ హెడ్, స్ట్రక్ట్ లాస్ట్. సో ప్రతి ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్లో 2 పాయింటర్స్, హెడ్ నోడ్ ఏమో ఫస్ట్ నోడ్, హెడ్ పాయింటర్ ఫస్ట్ నోడ్ని, అలాగే లాస్ట్ పాయింటర్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తాయి కదా. సో ఆ రెండు రిప్రజెంట్ చేయడానికి 2 పాయింటర్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రక్ట్ హెడ్, లాస్ట్. ఇప్పుడు డైనమిక్ మెమరీ ఎలిగేషన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని హెడ్కి మెమరీ ఎలిగేట్ చేయాలి. ఎలాగో చూడండి. హెడ్ ఈక్వల్ టు స్ట్రక్ట్, మన నోడ్ పేరేంటి? నోడ్ స్టార్ malloc ఫంక్షన్ యూస్ చేస్తాం మెమరీ ఎలిగేట్ చేయడానికి. malloc size of struct node star. ఇదంతా ఏంటంటే నోడ్కి మెమరీ ఎలిగేట్ చేయడానికి బై యూజింగ్ malloc ఫంక్షన్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ రాస్తే మనకి నోడ్కి మెమరీ ఎలిగేట్ అవుతుంది. ఇప్పుడు
ఏముంది ఫస్ట్ స్టెప్, క్రియేట్ హెడ్ నోడ్ బై యూజింగ్ malloc ఫంక్షన్ అండ్ అసైన్ సమ్ డేటా టు ఇట్స్ డేటా ఫీల్డ్. సో ఒక నోడ్ క్రియేట్ చేసిన తర్వాత దాని డేటా ఫీల్డ్లో డేటాని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే హెడ్కి సమ్ మెమరీ ఎలిగేట్ అయింది. సో మనకి సింటాక్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే హెడ్ అనే ఒక మెమరీ లొకేషన్ ఎలిగేట్ అవుతుంది. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ సింటాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకో, సరిగా మెమరీ అనేది ఎలిగేట్ అవ్వదు. సో మెమరీ ఎలిగేట్ అయితే హెడ్ నోడ్కి ఇక్కడ హెడ్కి సమ్ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. సో మెమరీ ఎలిగేట్ అవ్వలేదు అనుకోండి, హెడ్కి నల్ ఉంటుంది. సో ఇఫ్ హెడ్ నోడ్ నాట్ నల్ మీన్స్ ఆ మెమరీ ఎలిగేట్ అయింది బై యూజింగ్ malloc ఫంక్షన్. హెడ్ నోడ్కి సమ్ మెమరీ ఎలిగేట్ అయింది. అప్పుడు ఏంటి, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తాము, printf ఎంటర్ డేటా టు హెడ్ నోడ్, స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని దాన్ని రీడ్ చేసుకోవాలి. స్కాన్ఎఫ్ %d డేటా అనే వేరియబుల్లోకి రీడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, డేటాని దేనికి అసైన్ చేయాలి, హెడ్ నోడ్ యొక్క డేటాకి అసైన్ చేయాలి. సపోజ్ హెడ్ నోడ్ ఇలా క్రియేట్ అయ్యింది అనుకోండి, మనం రీడ్ చేసే డేటాని హెడ్ నోడ్కి అసైన్ చేయాలి. సో హెడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు మనం రీడ్ చేసిన డేటా. సపోజ్ నేను ఇప్పుడు 10 అని రీడ్ చేశాను అనుకోండి, అది వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇది హెడ్ నోడ్ మెమరీ ఎలిగేట్ అయింది అనుకోండి హెడ్ నోడ్కి, ఆ డేటా పార్ట్లో ఈ 10 అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, అసైన్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ అడ్రస్ ఫీల్డ్స్ ఆఫ్ హెడ్ విత్ నల్. సో హెడ్ నోడ్ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్. ఈ ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు, నెక్స్ట్ నోడ్ ఉండదు. అందుకని ఇక్కడ ప్రీవియస్ అడ్రస్ ఫీల్డ్లో ఏమీ స్టోర్ అవ్వదు, హెడ్ అడ్రస్ ఫీల్డ్లో కూడా ఏమీ స్టోర్ అవ్వదు హెడ్ నోడ్కి. అందుకని వీటిని నల్తో అసైన్ చేయాలి. సో హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, అలాగే హెడ్ ఆఫ్ ప్రీవియస్ ఈక్వల్ టు నల్. అంటే ఏం చేసాము, ఈ హెడ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్ని అలాగే నెక్స్ట్ ఫీల్డ్ని నల్కి అసైన్ చేసాము. నెక్స్ట్ అసైన్ లాస్ట్ పాయింటర్ టు హెడ్. ఇదే హెడ్ నోడ్ అనుకోండి, ఇదే ఫస్ట్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఇంక ఇదే ఫస్ట్ నోడ్ అవుతుంది, ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది. అందుకని లాస్ట్ కూడా హెడ్కి పాయింట్ చేసేయండి. హెడ్ లాస్ట్ సేమ్ ఒకే నోడ్ని పాయింట్ చేస్తాయి ఫస్ట్ నోడ్ అయితే. సో దానికోసం లాస్ట్ ఈక్వల్ టు హెడ్. సో ఈ విధంగా మనం ఫస్ట్ హెడ్ నోడ్ని అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, సో ప్రీవియస్ స్టెప్లో హెడ్ నోడ్ క్రియేట్ చేసి హెడ్ నోడ్కి డేటా అసైన్ చేసి హెడ్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ ప్రీవియస్ ఫీల్డ్ నల్తో అసైన్ చేసి అండ్ హెడ్ అండ్ లాస్ట్ ఇదే నోడ్కి పాయింట్ చేసాం ప్రీవియస్ ఇండెక్స్లో. ఇప్పుడు ఏంటంటే సెకండ్ నోడ్ నుంచి మిగతా నోడ్స్ దీనికి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే సెకండ్ నోడ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికి చూడండి సింటాక్స్ సో ఇప్పుడు చూడండి, హెడ్ నోడ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒక సెకండ్ నోడ్ నుంచి నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ నోడ్ని ఈ హెడ్ నోడ్కి ఎలా జాయిన్ చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, క్రియేట్ న్యూ నోడ్ అండ్ అసైన్ సమ్ డేటా టు ఇట్స్ డేటా ఫీల్డ్. సో ఒక నోడ్ క్రియేట్ చేసి న్యూ నోడ్ అనే పేరుతో దాని డేటా ఫీల్డ్లోకి డేటా ఇన్సర్ట్ చేయండి అని చెప్తున్నారు. సో ఎలా క్రియేట్ చేయాలి, మనం ఇందాక malloc ఫంక్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేసాం కదా, సేమ్ అలాగే ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ నోడ్ ఈక్వల్ టు struct node star malloc size of struct node star. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక న్యూ నోడ్ అనే పేరుతో ఒక నోడ్ క్రియేట్ అయ్యి దానికి మెమరీ అనేది ఎలిగేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, క్రియేట్ న్యూ నోడ్ అండ్ అసైన్ సమ్ డేటా టు ఇట్స్ డేటా ఫీల్డ్. ఈ న్యూ నోడ్ డేటా ఫీల్డ్లో డేటా అసైన్ చేయండి అంటున్నారు. ఎలా అసైన్ చేస్తాము, సేమ్ ఇందాక హెడ్ నోడ్కి ఎలా అసైన్ చేస్తామో అలాగే. ఇఫ్ న్యూ నోడ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఏమైంది, న్యూ నోడ్కి సమ్ మెమరీ ఎలిగేట్ అయింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి న్యూ నోడ్కి సమ్ మెమరీ ఎలిగేట్ అయితే ఏం చేయాలి,
printf ఎంటర్ డేటా టు న్యూ నోడ్కి డేటా ఎంటర్ చేయండి అని అడగాలి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో. అది మనకు కనిపించిన వెంటనే మనం ఏం చేస్తాము, 20 30 ఏదో డేటా ఇస్తాం. అది స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని రీడ్ అయ్యి డేటా అనే ఫీల్డ్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత ఇది దేనికి అసైన్ అవ్వాలి, న్యూ నోడ్ ఆఫ్ డేటాకి మనం రీడ్ చేసిన డేటా అసైన్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ 20L ఎక్కడ అవుతుంది, ఇది న్యూ నోడ్ కదా, ఈ న్యూ నోడ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడి వరకు ఏంటి, క్రియేట్ ఏ న్యూ నోడ్ అండ్ అసైన్ సమ్ డేటా టు ఇట్స్ డేటా ఫీల్డ్. ఒక న్యూ నోడ్ క్రియేట్ చేస్తే దాని డేటాకి డేటా ఫీల్డ్లో సమ్ ఏదో ఒక డేటా ఎంటర్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మేక్ ష్యూర్ దట్ నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ ఆఫ్ ద న్యూ నోడ్ మస్ట్ బి నల్. సో ఈ న్యూ నోడ్ నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ నల్ ఉండాలి. సో దానికోసం స్టేట్మెంట్ ఏం రాయాలి, న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో న్యూ నోడ్ క్రియేట్ చేసాము, ఆ న్యూ నోడ్లో డేటా ఎంటర్ చేసాము, దాని నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టాము. నెక్స్ట్ లింక్ న్యూ నోడ్ ప్రీవియస్ అడ్రస్ విత్ లాస్ట్ నోడ్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ హెడ్ నోడ్ ఇందా క్రియేట్ చేసాం, ఈ న్యూ నోడ్ ఏం చేయాలి, హెడ్ నోడ్కి జాయిన్ చేయాలి. అందుకని ఏం చేయాలి, ఈ న్యూ నోడ్కి ప్రీవియస్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్ 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా, నెక్స్ట్లో నల్ పెట్టాం. ఈ ప్రీవియస్లో ఏం పెట్టాలంటే ఈ లాస్ట్ నోడ్ ఎక్కడుందో దాని అడ్రస్ ఫీల్డ్ వచ్చేసి ప్రీవియస్ నోడ్కి పెట్టాలి. ఎందుకంటే ఈ న్యూ నోడ్ దేనికి జాయిన్ చేస్తున్నాము, ఈ హెడ్ నోడ్కి జాయిన్ చేస్తున్నాము. ఈ హెడ్ నోడ్ అంటే లాస్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇంకెక్కువ నోడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు థర్డ్ నోడ్ జాయిన్ చేస్తున్నాం అనుకోండి, లాస్ట్ ఇక్కడ ఉంటుంది, హెడ్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇది ఫస్ట్ నోడ్ కాబట్టి హెడ్ లాస్ట్ 2 ఇక్కడే ఉన్నాయి. సో అందుకని ఏం చేయాలి, ఈ న్యూ నోడ్ ప్రీవియస్ అడ్రస్ ఫీల్డ్లో మనం హెడ్కి జాయిన్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ఆఫ్ నెక్స్ట్ అయినా అనొచ్చు, లాస్ట్ ఆఫ్ నెక్స్ట్ అయినా అనొచ్చు, ఇది ఫస్ట్ నోడ్ కాబట్టి. సో లింక్ న్యూ నోడ్ ప్రీవియస్ అడ్రస్ విత్ లాస్ట్ నోడ్. సో న్యూ నోడ్ ప్రీవియస్ ఈక్వల్ టు లాస్ట్. సో ఈ లాస్ట్ అంటే హెడ్ అనే పాయింట్ చేస్తుంది. ఈ న్యూ నోడ్ ప్రీవియస్ లాస్ట్ అడ్రస్ ఏం చేయాలి అంటే ఇటు నుంచి ఒక లింక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ హెడ్ నెక్స్ట్లో న్యూ నోడ్ పెట్టాలి, ఇటు నుంచి కూడా ఇటు లింక్ పెట్టాలి కదా, ఇది డబల్ లింక్ లిస్ట్ కదా, దానికోసం లింక్ లాస్ట్ నోడ్ నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ విత్ న్యూ నోడ్. సో ఈ లాస్ట్ నోడ్ నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ ఏం చేయాలి, ఈ న్యూ నోడ్తో లింక్ చేయాలి, అంటే ఇటు నుంచి లింక్ పెట్టాలి. దానికోసం లాస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇటు నుంచి ఒక లింక్ ఇటు నుంచి ఒక లింక్ క్రియేట్ అయింది. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాకంటే ఒక నోడే ఉంది కాబట్టి హెడ్ లాస్ట్ 2 ఇదే అయింది. కానీ ఇప్పుడు న్యూ నోడ్ వచ్చింది కదా, అప్పుడు లాస్ట్ ఏం అవ్వాలి, ఇది అవ్వాలి. సో దానికోసం మూవ్ లాస్ట్ నోడ్ టు ద న్యూ నోడ్. సో లాస్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు ఏం చేసాము, ఇప్పుడు ఏం చేసాము, 10 అనేది క్రియేట్ అయింది, ఇది హెడ్, ఇది నల్, నెక్స్ట్ ఇది న్యూ నోడ్, ఇది 20, ఇక్కడ నల్, ఇటు నుంచి ఒక లింక్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ ఇందాక ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడికి మూవ్ చేసేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ న్యూ నోడ్ కూడా 2 ఇదే. ఓకే, మూవ్ లాస్ట్ నోడ్ టు ద న్యూ నోడ్. Now new node is the last node. ఇది లాస్ట్ నోడ్. రిపీట్ స్టెప్ 1 to 5 if you want to add more nodes to the list. ఇప్పుడు దీని వెనకాల ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఒక నోడ్ క్రియేట్ చేయాలనుకోండి, దానికోసం ఫస్ట్ న్యూ నోడ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో న్యూ నోడ్, దానికి డేటా ఎంటర్ చేయాలి 30, ఇటు లింక్ పెట్టాలి, ఇక్కడ నల్ పెట్టాలి. సో తర్వాత ఈ లాస్ట్ని ఇక్కడికి మూవ్ చేయాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని నోట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి.